పసుపు తాడు ఒకటే మహాభాగ్యమై బ్రతుకుతుంది పడతి పదే లోకమై. మగని మంచి కోసం పడే ఆర్తిలో సతిని మించగలరా మరే ఆప్తులు. ఏ పూజ చేసినా ఏ నోము నోచినా ఏ స్వార్థము లేని త్యాగం భార్యగా రూపమే పొందగా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా. ఇద్దరూ ఆర్థికంగా ఉన్నవాళ్ళు చంపుకోవడం, కట్నం వేధించడం అని. ఇప్పుడు చాలామంది మగపిల్లలు యుఎస్లోను ఇంకా ఎక్కడెక్కడో జాబులు చేస్తున్నారు. మీకు ఆడపిల్లలు పద్ధతిగా ఇంటి దగ్గర ఉండి లేకపోతే జాబ్ చేసుకుంటా సరదాగా ఉండి కలవటం ఇష్టమా, డబ్బులు ముఖ్యమా? ఇది మీరు ముందే డిసైడ్ చేసుకుని ఈ వ్యాపారాలు నిర్వహిస్తే మరి మంచిది. మ్యారేజ్ వ్యవస్థకి డబ్బు దాన్ని ముడిపెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆడమగ ఇద్దరికి బంధం కుదిర్చడానికి పెళ్ళి అనేది తంతుగా పెట్టారు పెద్దలు. దాన్ని పటిష్టంగా అమలు చేయడానికి బాధ్యత వధూవరులు ఇద్దరిది. అటు వీళ్ళమ్మ నాన్న కానీ అటు వాళ్ళమ్మ నాన్న కానీ బలిష్టంగా ఉండాలి. ఎప్పుడైతే ఆర్థిక లావాదేవీల గురించి మీరు ఎప్పుడైతే పెద్ద ఎత్తున ధనవంతుల కుటుంబాల వైపుకి మీరు వెళ్తున్నారో, ఆడపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, మగపిల్లల తల్లిదండ్రులు కావచ్చు, పెళ్ళిని వ్యాపారంగా చూస్తున్నారు. కాబట్టి ఇవాళ గాయత్రి లాంటి హత్యలు జరగడానికి కారణమే శాడిజం అనేది ఈ